Thank you.
ప్రేమికుడా సర్వశక్తినా సర్వాధికారి నిధిరోధండి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ వాక్యం ధ్యానించే ఆదికి ధన్యత మాకు దయచేసినందుకు, మాలో ఇంకా ఉపయోగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతకాల వాక్యం ధ్యానిస్తుండగా, వాక్యం పరిచయం చేస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యం విత్తనం మా హృదయంలో నాటబడాలని, ఈ విత్తనము వృక్షంగా ఎదిగి నూరంతల ఫలితం మాకు ఈ వాక్యం కలిగజేస్తుందని నమ్ముతూ వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన వాగ్దానం వందనాలు చెల్లిస్తూ, ఎంతైనా నమ్మదగిన వాడ మరి ఇంతవరకు నీ నమ్మకత్వం బట్టి మమ్మల్ని భద్రపరిచి నడిపించిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుగాక. దేవుడు మరొకసారి మరి నూతన సంవత్సరంలో 2వ ఆదివారం నడిపించి వాక్యం ధ్యానించే ధన్యత నాదికతని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి తీసుకున్న అంశం అందరికీ గుర్తు ఉంది. మన వాగ్దానం ఏంటంటే, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఓ లార్డ్ అంటు మీ. ఎంతైనా నమ్మదగిన వాడవు. సో నాతో పాటు విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనం గమనిస్తాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. మీరు తీసుకున్న అంశము His compassions fail not. His compassions fail not అన్న మాట మనం ఈరోజు ధ్యానిస్తాం. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. తన వాత్సల్యత లేదంటే మరి ఇంకొక భాషను గమనిస్తే కంపాషన్ అనే దానికి దయాళుడు, కనికరము, దయాళుత్వము అన్న మాటను మనము గమనిస్తాం. హిస్ కంపాషన్స్ ఫెయిల్ నాట్. వాట్ విల్ ఫెయిల్? లోకము గతించినను నా మాట గతించదు. భూమి ఆకాశము గతించిపోతుందంట, కానీ దేవుని మాట గతించదు. సో దేవుని మాటలు ఏమని రాయబడ్డని? తన వాత్సల్యత ఏమంటుంది? యెహోవా కృపగల వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచున్నది. హల్లెలూయా. తన వాత్సల్యత ఎడతెగగా నిలిచినది. ఆ అంశాన్ని మనం ధ్యానిస్తాం. హిస్ కంపాషన్స్ ఫెయిల్ నాట్. సో ఈరోజు ఈ విధంగా కూడుకున్నట్లయితే తన కృప కనికరం బట్టి మనం ఈరోజు ఈ విధంగా కూడుకున్నాం. మనం లోకమంతట్లో గమనిస్తే ఆయా దేశాలు అనేక ప్రాంతాల్లో
అగ్ని ప్రమాదము లేకపోతే వరదలు ఏదో ఒకటి జరిగి మనం ప్రతిరోజు న్యూస్లో గమనిస్తున్నాం. మన న్యూస్ ఎవరు చదవట్లేదండి, ఇతరుల న్యూస్ మనం చదువుతున్నామంటే అది మనకి ధన్యత. చాలామంది గమనించే ఉంటారు, ఈ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో మరి గడిచిన వారం రోజులుగా ఈ అగ్ని ప్రమాదం, అగ్ని రగులుతూనే ఉన్నది. అనేక ఆస్తి దాదాపు $60 బిలియన్ ఆస్తి నష్టం జరిగింది. కొన్ని వేల గృహాలు కాలిపోయినాయి, ఇల్లులు కాలిపోయినాయి. అది ఆ ప్రాంతం ఏంటంటే చాలామంది ధనికులు ఉన్న ప్రాంతము, ఆస్తులు అంతస్తులు ఉన్న ప్రాంతము, సినిమా ఇండస్ట్రీ స్థిరపరచబడిన ఆ హాలీవుడ్ అనే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం మనుషులు ఆపలేకపోతున్నారండి. చాలామంది దేవుని ఉగ్రత అనొచ్చు, లేకపోతే మనుషులు పాపం కొరకు ఏ కారణమైనా కానీ అలాంటి పరిస్థితి మనము లేవు. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎంతైనా నమ్మదగిన వాడు. వాళ్ళకన్నా నీతిమంతులమా, లేకపోతే వాళ్ళకన్నా గొప్పవాళ్ళమా, వాళ్ళకన్నా అందములమా? కాదండి. దేవుని కృప కనికరం, హిస్ కంపాషన్స్ ఫెయిల్ నాట్. కాబట్టి ఈరోజు మనము బ్రతుకున్నాం. అక్కడ ఎందుకు జరిగిందో మనకు తెలియదు. బహుశా దేవుడు ఏమైనా నేర్పించాలనుకుంటున్నాడా? దేవుడి ఉగ్రత మనం ఏం జడ్జ్ చేయలేం, కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరు రక్షణ లేని ప్రాంతం కొరకు రక్షణ కార్యం జరిగించండి. ఎవరు కూడా నశించుకోవద్దు. వాక్యము తెలుసుకోవాలి, రక్షణ అనుభవానికి నడిపించబడాలని ఆ ఉద్దేశంతో ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనది. ఇస్రాయల్ దేశం వాళ్ళు కదా దాదాపు సంవత్సరం దాకా ఎక్కువైంది, వాళ్ళు ఇంకా గొడవలను ఉన్నారు, వాళ్ళు ఇంకా యుద్ధంలోనే ఉన్నారు. వాళ్ళ సమాధానం కొరకు మనం ప్రార్థించాలి. మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళ సమాధానం కొరకు ప్రార్థించాలి. ఈరోజు బహుశా మన ప్రాంతం గొడవలు లేకపోవచ్చు, ఇలాంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తావు కాబట్టి దేవుడు నీకు మనకి ఇంకా ఆ స్థాయికి నడిపించలేదు. ఆ స్థితిగతిలో లేమండి. వరదలలో మన ఇల్లు కొట్టుకోలేదు. మనం ఇంకా సంఘంలో కూర్చొని దేవుని మహిమపరుచు. కాబట్టి దేన్ని గుర్తు చేసుకొని హిస్ కంపాషన్స్ ఫెయిల్ నాట్. ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచును. తన కృప, తన వాత్సల్యత, తన ప్రేమ, తన దీర్ఘశాంతం అన్నీ కూడా ఏంటిదంటే ఇట్ విల్ నాట్ ఫెయిల్, హిస్ కంపాషన్స్ విల్ నాట్ ఫెయిల్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ మనం గుర్తు చేసుకుందాం. సో నాతో పాటు నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనం గమనిస్తాం. నిర్గమకాండము ఎక్సోడస్ చాప్టర్ 33 verse 19. నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం. నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కనికరించు వానిని కనికరించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. And he said, I will make all my goodness pass before thee, and I will proclaim the name of the Lord before thee, and will be gracious to whom I will be gracious, and will show mercy on whom I will show mercy. ఒక వర్షన్లో గ్రేషియస్ అనేది కృప కలిగిన వాడు అనేది, ఇంకొక వర్షన్లో కనికరం కంపాషన్స్ అని ఉన్నదండి. సో ఇక్కడ గమనిస్తే వాక్యము ఎప్పుడైతే మోషే నీ మహిమను చూడాలి అనుకుని ఆ ప్రశ్న వేసినాడు, బట్ దేవుడు ఇచ్చిన ఉత్తరం ఏంటిది? And he said, I will make all my goodness pass before thee. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కనికరించు వాణ్ణి కనికరించెదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనని చెప్పాను. మనము దేవుని జడ్జ్ చేయడానికి లేదండి. దేవ వాళ్ళను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నన్ను తక్కువగా ప్రేమిస్తున్నావు, లేదంటే వాళ్ళ పట్ల నువ్వు ఎక్కువ కనికరం చూపిస్తున్నావు, నా పట్ల తక్కువ కనికరం చూపిస్తున్నావు అన్న ఆలోచన కలిగినట్లయితే ఇక్కడ వాక్యం ఏమని గమనిస్తుంది? మనతో మాట్లాడుతుంది వాక్యం. నా ఇష్టము, కరెక్ట్గా చెప్పాలంటే నా ఇష్టం. నేను ఎవరిని ప్రేమించాలో
వాళ్ళని ప్రేమిస్తాను, ఎవరిని ద్వేషించాలో వాళ్ళని ద్వేషిస్తాను, ఎవరిని కనికరించాలో వాళ్ళని కనికరిస్తాను, ఎవరికి కనికరించదో నేను వాళ్ళని కనికరించను. నా చిత్తము నా ఇష్టము, కాబట్టి మీరు నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. సో ప్రశ్నించక ముందు మనం వాక్యం గమనిస్తే దేవుడు నన్ను కనికరించాలి. ఇతరులతో పక్కన పెట్టామండి. మనం ఎవరిని కంపేర్ చేయకుండా, ఎవరితో గొడవపడకుండా, ఎవరితో మాట్లాడకుండా, వాళ్ళు వీళ్ళు అనకుండా, వాళ్ళది నాది అని మాట్లాడకుండా వ్యక్తిగతంగా దేవా మీ కనికరం నా పట్ల నిలుచును. అలాగే వ్యక్తిగత అంటే ప్రామిస్ మనము సంఘానికి ఇచ్చినామండి. ఆ ప్రామిస్ గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఓ లార్డ్ అంటూ మీనప్పుడు నేను ప్రకటిస్తే ఆ వాక్యం నాకు వర్తిస్తుంది, మీరు ప్రకటిస్తే ఆ వాక్యం మీకు వర్తిస్తుంది. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని ఇంతకుముందు చెప్పినాడు. అదే అగ్ని ప్రమాదం వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి ఇవ్వలేదని సంతోషిస్తున్నామా? దేవా మాకు కూడా అగ్ని ప్రమాదం కావాలంటున్నామా? అనట్లేదు. సో నష్టం జరిగినప్పుడు మనం కంపేర్ చేయట్లేదు, కానీ మేలు జరిగినప్పుడు కంపేర్ చేస్తాను. దేవా ఎందుకు అమెరికా దేశం ధనిక దేశంలో మీరు ఉంచినారు, మాది ఎందుకు బీద దేశం ఉందంటే ఎవరు చేసిన క్రియను బట్టి వారు ఆ స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. సో మనం ఏం చేయాలి? వ్యక్తిగతంగా వాక్యం ఒప్పుకోవాలి. హిస్ కంపాషన్స్ విల్ నాట్ ఫెయిల్ కన్సర్నింగ్ మీ. ఆయన వాత్సలత ఎడతెగక నా పక్షాన నిలువునుగాక నిలబడుతుంది. It will not fail. His compassion will not fail concerning me and my family and my relatives. నా కుటుంబము, నా బంధుమిత్రులు, నా స్నేహితుల మధ్య దేవుని కనికరము నిలబడుతుంది. ఎప్పుడైతే మనం వాక్యం ఒప్పుకుంటూ ఉంటామో మన వాక్యం ఏం చేస్తాక టెంపరేచర్ అంటే బాడీలో ఉన్న టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో వాక్యం ధ్యానించినప్పుడు ఆ టెంపరేచర్ పెరిగినప్పుడు మనం ఏం చేస్తాము? తప్పకుండా బలపరచబడుతుంది. జ్వరమైన టెంపరేచర్ తగ్గాలనుకుంటాం, కానీ వాక్యమైన టెంపరేచర్ మనలో పెరిగినట్లయితే మనము ప్రకటించగలుగుతాం, మనం ధ్యానించగలుగుతాం. అందుకే వాక్యం ఏం గుర్తు చేస్తుంది? మోషే మాట్లాడుతున్నట్టు చూడు, మోషకి ఎంత ధైర్యమో, లేదంటే మోషే ఎంత అన్నిన సహవాసం వెళ్ళాడు. దేవా నీతో దాదాపు 2 సార్లు 40 దివారాత్రులు నీతో గడిపిన అంటే 2 సార్లు గడిపినప్పుడు కూడా ఒకసారి వెళ్ళినాడు 40 days కేవలం స్వరం వింటా ఉన్నాడు, కానీ తన మహిమని చూడలేకపోయినాడు. 2 పలకల మీద 10 ఆజ్ఞలు రాసి పంపించినప్పుడు ఏదో కారణంగా నాకు తెలిసిన కారణం ఏంటిది, అక్కడ కింద పడగొట్టి మళ్ళీ పైకి వస్తున్నాడు. రెండోసారి వచ్చినప్పుడు కూడా ఆయన అనుకున్నాను, మా మనుషులు అరే నేను దేవుడితో మాట్లాడుతున్నాను, అసలు ఆయన ఎట్లా ఉంటాడో చూడాలనుకున్నాను. ఐ వాంట్ టు సీ గాడ్ హౌ హీ లుక్స్. తన డిజైర్ ఉంది. ఫస్ట్ టైం వచ్చినా అసలు కనిపించట్లేదండి, మనిషి ఉన్నాడా లేదా, అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఎక్కడున్నాడు కనిపించట్లేదేంటి, కేవలం స్వరం మాత్రమే వినబడుతుంది. బహుశా ఫస్ట్ టైం ధైర్యం రాలేదండి. సెకండ్ టైం వెళ్ళేసరికి ఇప్పుడు ఏముంటుంది, అలుసు అనుకుంటాం కదా, లేకపోతే పరిచయం ఏర్పడ్డది. ఫస్ట్ టైం అందరికీ క్రొత్తగా ఉంటుంది కాబట్టి ఏం మాట్లాడకపోవచ్చు. రెండోసారి ఏం చేస్తాము, ఇంకా అలుసు తీసుకుంటాం. అరే మొన్న పరిచయం అయినాడు కదా, ఆల్మోస్ట్ 40 days మేము కలిసి తిరిగినాం, కలిసి మాట్లాడాం, కలిసి ఉన్నాము. రెండోసారి కలిసినప్పుడు ఏం చేస్తాము, ఇంకా ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. సో బహుశా అలాంటి స్నేహము, అలాంటి అన్నిటి సహవాసము ధైర్యం చేసి రెండోసారి వెళ్ళినప్పుడు అడగగలిగాడు, దేవా నేను నీ మహిమను చూడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు సీ యూ. దానికంటే ముందు వచ్చిన రాయబడలేదండి. 33:18 వచ్చిన గమనిస్తే, and he said, I beseech thee, show me thy glory. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. అప్పుడు దేవుడు తన ఉత్తరం ఇచ్చి, నేను ఎవరి పట్ల కనికరం పడాలో వారి పట్ల కనికరం పడతాను, ఎవరిని ప్రేమించాలో, నేను ఎవరికి మహిమ చూపెట్టాలో, నేను ఎవరికి ఏం చేయాలో అది నేను చేస్తా, నువ్వు నన్ను ఒత్తిడి చేయదు. అడిగిన కారణంగా ఏమన్నాడు, యూ విల్ సీ మై గుడ్నెస్ పాస్ ఓవర్ యూ. ఆయన మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించు వాణి కరుణించదను, ఎవని యందు కనికరపడదెను వాని యందు కనికరపడదనని చెప్పాను. సో గాడ్ ఇస్, అంటే దేవుని మహిమ ఆ రోజు చూడాలనుకుంటున్నాడు. ఎందుకు చూడాలనుకున్నాడు? ఎందుకంటే తనతో ఆ అన్యోన్య సహవాసం దాదాపు 80 రోజులు ఆయన కలిగినాడండి. ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు.
దేర్ ఇస్ నో ఫుడ్, దేర్ ఇస్ నో స్లీప్, దేర్ ఇస్ నో హంగర్. దేవుని సన్నిధిలో ఆకలి లేకుండా, దప్పిక లేకుండా, దేవుని వాక్యమే తనకి ఆహారంగా నిలబడినందుకు ఏం చేస్తాడు? అరే ఆశ్చర్యపోయిన దోష అనుకుందాం. మోషే అరే 40 అసలు ఇన్ని రోజులంగా నేనేం తినలేదు, ఏం తాగలేదు, నాయన దేవా నాకు ఒక బ్రేక్ఫాస్ట్ ఇవ్వు, లంచ్ ఇవ్వు, డిన్నర్ ఇవ్వని అడగట్లేదండి. తనకు ఆ 80 రోజులు 2 సార్లు ఆ సమయం గడిపినప్పుడు ఏం చూడాలనుకున్నాడు? బహుశా ఆకలైనా ఆకలిని చంపుకున్నాడు, దప్పికైనా దప్పిక చంపుకున్నాడు, అన్ని చంపుకొని అన్ని ఒకసారి దేవుని చూడాలని, దేవుని మహిమను చూడాలనుకుంటున్నాడు. మనము అలాంటి ఆశ కలుగున్నామా? ఎందుకు? ఆయన కనికరపడ అంటే గాడ్ ఈజ్ విల్లింగ్ టు షో హిస్ గ్లోరీ అపాన్ us. తన మహిమ మన పైన కుమ్మరించబడ్డదని వాక్యం తెలుస్తుంది. తన మహిమను మనం అనుభవించాలంటే తనతో అన్యున సహవాసం మనం కలిగి ఉండాలి. దివారాత్రం వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. సో వాక్యం ధ్యానించే విషయం ప్రార్థన చేసి తప్పిపోకుండా దేవుని వాక్యం ద్వారా నన్ను కట్టండి, నన్ను నడిపించండి, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, కృంగిపోయిన పరిస్థితిలో నన్ను లేవమని అడిగినట్లయితే గడిచిన కొన్ని వారాల్లో మనం ఈ వాక్యం ధ్యానించాం. ఐ విల్ ఫాల్, ఐ విల్ రైజ్. నేను పడిపోతాను కానీ లేచెదను. ఎవరు లేచెదరు? ఎవరి ద్వారా లేపుతానంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా చెయ్యి పట్టుకుని నన్ను లేపుతా అన్నాడు. నువ్వు లేచెదు అని వాక్యం చదివిస్తాడు. సో మనం పడిపోయిన పరిస్థితులు ఉన్నదే ఆ నూతన సంవత్సరం దేవా గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఉండదు. క్రొత్త సంవత్సరంలో క్రొత్త అనుభవంతో క్రొత్త వాగ్దానంతో నన్ను నడిపించును గాక. అందువల్ల వాత్సల్యత నా పట్ల ఎడతగా ఉండును గాక. ఎందుకంటే నమ్మదగిన వాడు కాబట్టి నీ వాక్యం ఒప్పుకున్నాను, వాక్యం ధ్యానిస్తాము. ఎందుకు మూడో వారం కూడా నేను అదే అంశం చెప్తాను. ఎందుకంటే మనం తెలుసుకోవాలి వాక్యంలో ఈ వాగ్దానం మనలో స్థిరపరచబడాలని. ఎన్నిసార్లు అబ్రాహాము దేవుడు దర్శనం కానీ నేను నీకు సేరా ద్వారానే గర్భఫలం ఇస్తా అన్నాడు. తప్పిపోయినాను, నువ్వు తప్పు చేస్తావా ఇదిగో క్యాన్సర్ అని చెప్పట్లేదు. నువ్వు తప్పు చేసినా, నువ్వు పడిపోయినా దేవుని వైపు తిరిగితే ఆ వాగ్దానం దేవుడు గుర్తుపెట్టుకున్నాడు, నీకు గుర్తు చేస్తాడు. నేను ఎంతైనా నమ్మదగిన వాడిని కాబట్టి మై ఫెయిత్ఫుల్నెస్ విల్ రిమైన్. నా నమ్మకత్వము నిలుచును అని వాక్యం సెలవిస్తాడు. మనం తప్పిపోయిన కుమారుడు ఉండినచ్చు, తప్పిపోయిన పరిస్థితి ఉన్నా కానీ దేవుని కనికరం వాత్సల్యత నిలుచును. హల్లెలూయా. ఏమైనా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 2-3 వర్షం గమనిస్తారు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము Deuteronomy chapter 30 verse 2 and 3. సమస్త జనుల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా నీ ప్రజలలోనికి మిమ్మల్ని చెరగొట్టెను వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. Verse 2. And shall return unto the Lord thy God, and shall obey his voice according to all that I command thee this day, thou and thy children with all thine heart and with all thy soul. Then the Lord thy God will turn thy captivity and have compassion upon thee, and will return and gather thee from all the nations whither the Lord thy God hath scattered thee. ఏమన్నాడు? మీరు నా వైపు తిరిగి నేను చెప్పిన మాట మీరు విన్నట్లయితే, సారాంశం మాత్రం ఇస్తున్నాను. ఇఫ్ యూ టర్న్ టువర్డ్స్ మీ, ఇఫ్ యూ ఆర్ ఒబీడియంట్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్. ఏమనంట? నీవు నీ పిల్లలు నీ కుటుంబము నేను చెప్పిన మాటని మీరు గైకొనినట్లయితే ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా చెరలో మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి. హల్లెలూయా. ఏం చేశాడట? చెరలో నుండి మనల్ని విడిపించి ఏం చేశాడట? మనల్ని కరుణిస్తాడు. చెరలో అంటే ఈరోజు చాలాసార్లు మనం చెరస్థానంలో లేవు కానీ తెలిసి తెలియని చెరలలో మనం ఉంచామండి.
వీఆర్ క్యాప్టివేటెడ్ విత్ మెనీ థింగ్స్. మనకేం కావాలి? డెలివరెన్స్ కావాలి, విమోచన కావాలి, విడుదల కావాలి. సో విడిపించేది, విడుదల చేసేది దేవుడే. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? ఎక్కడో నుండి దేవాదేవాన్ని రక్షించమని కాదు, మీరు నా వైపు తిరిగి, మీరు నా యొద్దకు వచ్చి మీరు నా వైపు తిరిగి, నేను మీకు ఆల్రెడీ కొన్ని మాటలు చెప్పిన, ఆ మాటలు మీరు నమ్మి గాయకొని ఆ మాట ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే నేను మిమ్మల్ని కరుణిస్తా. కరుణించకుండా ఏమన్నాడు? మిమ్మల్ని నేను చెరల నుంచి విడిపిస్తా, తర్వాత నేను మిమ్మల్ని కరుణిస్తాను. He said, I will, then the Lord thy God will turn thy captivity and have compassion upon thee, and return and gather thee from all the nations whither the Lord thy God hath scattered thee. మీరు చెదిరిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు తిరిగి సమకూర్చేవాడు. 3 విషయాలు గమనించి, ఒకటేమన్నాడు? చెరల నుండి మిమ్మల్ని విడిపిస్తా, రెండోది నేను మిమ్మల్ని కరుణిస్తా, మూడోది నేను మిమ్మల్ని చెదిరిపోయిన వారిని నేను దయ చేర్చుకుంటా. అది దేవుని చిత్తం అండి. చెదరగొట్టేది మానవ స్వభావము, దయ చేర్చుకున్నది దేవుని స్వభావం. ఎప్పుడు జరుగుతుంది? అందుకే బేబేలు పట్టణం కడుతున్నప్పుడు దేవుడు ప్రణాళిక వ్యతిరేకంగా చేస్తున్నారు. అందరూ కలిసి ఉంటే కలదు సుఖమైన ఉద్దేశంతోనే బహుశా ఒక పట్టణం కట్టుకోవాలనుకున్నారు. కానీ ఆ రోజుల్లో దేవుని ఉద్దేశం అనేది, మీరు ఏం చేయాలంట? భూమిని విస్తరించాలి. ఒకే పట్టణం ఉంటే, ఒకే ప్రాంతం ఉంటే మరి భూమిని ఎవరు విస్తరిస్తారు? కాబట్టి వాళ్ళు అనుకున్నది సాధ్యం. ఎందుకు? ఒకే భాష, ఒకే మాట ఉన్నది కాబట్టి. మరి ఈరోజు దేవుడు రాకడ సమీపం ఉన్నది. ఈరోజు క్రైస్తవ విశ్వాసం తన బిడ్డలుగా మనం ఏముండాలి? మనం ఒకే దేవుడు, ఒకే మాట, ఒకే ఉద్దేశంతో కలిగి ఉండాలి. మనం చెదిరిపోయామండి. ఆ రోజు చెదిరిపోవాల్సిన వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు. ఈరోజు ఐక్యత కలిగి ఉండాల్సిన క్రైస్తవులు చెదిరిపోతున్నారు. నాది గొప్ప సంఘం, నీది గొప్ప సంఘం, నాకు ఎక్కువ అభిషేకం ఉంది, నీకు ఎక్కువ అభిషేకం ఉంది, నాకు స్వస్థత వరం ఉన్నది, నీకు లేదు, నీ చిన్న సంఘము, పెద్ద సంఘం, ధనికులు, దరిద్రులు అంటే ఇవన్నీ మనం కొట్లాడుకొని సంఘంలో కొట్లాడుకుంటేనే సంఘం ఏం చేస్తూ చీలుస్తూ ఉంటుందండి. కన్ఫ్యూజన్ మనం ఏర్పాటు చేస్తాం. ఆ రోజు దేవుడు కన్ఫ్యూజన్ తీసుకొచ్చాడు. ఈరోజు మనమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, దేవుని పక్కన పెట్టేస్తున్నాం, మనం పోటీ పడుతున్నాం. ఎందుకు? ఎవరు గొప్ప అంటే నేను శ్రేష్ఠమైన వాక్య పరిచయం చేయగలుగుతాను అని గొప్పలు చెప్పుకోవడానికి, సెలబ్రిటీ స్టేటస్ రావడానికి, మంచి ఉన్నతమైన స్థాయికి హెచ్చింపబడడానికి అనేక రకాలుగా మనం ప్రయాసపడుతున్నాం. దేవుడి ఉద్దేశం ఏంటి? మీరు చెదిరిపోకండి, నేను మిమ్మల్ని దగ్గరికి తీసుకొస్తాను. మీరు ఉన్న ప్రతి బంధకం నుంచి, ప్రతి దాంట్లో నుంచి విడిపించాల్సిన బాధ్యత అది. కేవలం ఎప్పుడు జరుగుతుందా? మీరు నా వైపు తిరిగి నా మాటకి మీరు లోబడినట్లయితే, దెన్ ఐ విల్ రిటర్న్ టు యూ అండ్ ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీ క్యాప్టివిటీ అండ్ ఐ విల్ హావ్ కంపాషన్ అపాన్ యూ అండ్ ఐ విల్ గ్యాదర్ యూ. వేరే వేరే కుటుంబాల్లో మనం ఇక్కడ చేరుకుంటాం, కానీ సంఘంగా ఒక శరీరంగా దేవుడు పిలుస్తున్నాడండి. మనం చెదిరిపోవద్దు. మనం ఎవరో పర్ఫెక్ట్ కాదు. ద్వేష, పగ, కోపం అన్నీ పక్కన పెట్టి, దేవా మేము చెదిరిపోకుండా మా సంఘాన్ని కట్టండి, మా కుటుంబాలను కట్టండి, మరి క్రీస్తు శరీరాన్ని కట్టండి. దేవా, క్రీస్తు శరీరం హ్యాండిక్యాప్గా ఉండడానికి లేదండి. ఎందుకు? క్రీస్తు శరీరం డిస్కనెక్ట్ కావద్దు. లేదంటే హ్యాండిక్యాప్ ఏంటంటే ఒక చెయ్యి, ఒక కాలు, చెయ్యి, కన్నులు అట్లా లేకుండా కాదు. అందరం కూడా క్రీస్తు శరీరం ఒక భాగస్వామ్యం ఉన్నాం. కాబట్టి మన వంతు మనం ఏమి చేయాలి? నీ ఆస్తుల అంతస్తు మనం సొసైటీ చూస్తే కానీ దేవుడు నీ ఆస్తుల అంతస్తు చూడట్లేదండి. నువ్వు మనం ఏ స్థాయిలో ఉన్నామో అన్నీ నమ్ముతాము. వాట్ ఎవర్ ఐ హ్యావ్, ఈరోజు నేను ఏదైతే కలిగినానో, ఈరోజు మనం ఏదైతే కలిగినదో అన్నీ దేవుడు ఇచ్చిన నమ్మినట్లయితే ఏం చేయాలంట? దేవ, నేను నీ క్రీస్తు శరీరం ఒక బోటిలాగా ఉండవచ్చు, ఒక ఫింగర్, ఒక చెయ్యి, ఒక కాలు, ఏదైనా ఒకటి నేను పాలిభాగస్సులు ఉన్నాను కాబట్టి నీ కృతజ్ఞత. వాట్ ఎవర్ ఐఎమ్ సపోర్ట్, నీ రాజ్యంలో నేను ఏమి చేయాలో అది నా ద్వారా చేయించాను అంతే. అనేక సందర్భాల్లో అనేక ఉదాహరణలు వాక్యం రాయబడేది. చేయి చేసే పని చేయి చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి, కన్ను చేసే పని కన్ను చేయాలి. అంటే దేవుడు తెలుసు కాబట్టి జ్ఞానంతో నిన్ను సృష్టించి ఏ అవయవం దేంట్లో ఉండాలి, ఎక్కడ ఉండాలని స్థిరపరిచి నిలబెట్టినాడు. కాబట్టి దాని ప్రకారం మనం కూడా క్రీస్తు శరీరంలో నన్ను దేవుడు ఏ స్థాయిలో నిలబెట్టాడో ఆ స్థాయిలో నిలబడి నేను నమ్మకం ఉంటే చాలండి. కంపేర్ చేసుకోకండి. నేను చేయిగా ఉంటే బాగుండు, కాలుగా ఉంటే బాగుండు, మెదడుగా ఉంటే బాగున్నాడు, గుండెలా ఉంటే బాగున్నాడు అనుకుంటాం. కానీ దేవా, నీ కృప కనికరం బట్టి
నీ వాత్సల్యత ఎడతెగదు కాబట్టి, నీ కృపా కనికరం బట్టి ఈ రోజు నేను ఇంకా బ్రతుకున్నాను, నన్ను మీరు ఇంకా కొట్టి పారేయలేదు, బ్రతుకున్నాను కాబట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన వాడివి. He is compassionate God. His compassions fail not. రెండో రాజులు 13వ అధ్యాయము 22-23 వచనం గమనిస్తాం. Two Kings chapter 13 verse 22 and 23. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టెను. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనలు బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనం చేయగలక ఇప్పటికీ తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండేది. సిరియా గమనిస్తే, But Hazael king of Syria oppressed Israel all the days of Jehoahaz. And the Lord was gracious unto them, and had compassion on them, and had respect unto them, because of his covenant with Abraham, Isaac, and Jacob, and would not destroy them, neither cast he them by his presence as yet. Amen. Amen. వాక్యం ఏమంటున్నది? యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయించి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనులక ఇప్పటికీ తన సుఖములో నుండి వారిని వెలుగులో సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. 22వ వచనం, హజాయెల్ అనే రాజు ఏం చేశాడంట? ఇజ్రాయెల్ ప్రజల్ని ఒత్తిడి, యెహోరాజు దినముల సిరియా హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధ పెట్టాను. ఎవరంటే బాధ పెట్టిన పరిస్థితిలో ఎవరు ఎదుర్కొన్నారు? దేవుడు ఎదుర్కొన్నాడు. ఎవరు బాధ పెడుతున్నారు? ఒక రాజు ఇశ్రాయేల్ ప్రజల్ని బాధ పెడుతున్న పరిస్థితిలో ఎవరు గుర్తు చేస్తారు? కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయించి. హల్లెలూయా. సో బాధపడుతున్న పరిస్థితిలో దేవుడు మనల్ని విసర్జించలేదండి. కృంగిపోయిన పరిస్థితిలో దేవుడు మనల్ని విసర్జించలేదు. నీ బతుకును బ్రతుకు, నీ చావును ఎదురులేదండి. బాధపడుతున్న పరిస్థితిలో ఇశ్రాయేల్ ప్రజల్ని దర్శించిన వాడు, ఇశ్రాయేల్ ప్రజల పట్ల కనికరించిన వాడు. అందుకే వాక్యం ఏమంటుంది? కానీ యెహోవా వారి మీద జాలిపడి, హిస్ కంపాషన్స్ ఫెయిల్ నాట్. ఆ అంశాన్ని ధ్యానిస్తున్నాం. మనం ఆ స్థితిగతిలో ఉన్నట్లయితే, మనం ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే, జాలి పడేవాడు దేవుడు మాత్రమే, కనికరించేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి నిన్ను నన్ను కనికరిస్తా అంటున్నాడు. నువ్వు ఒత్తిడిలో ఉన్నావా, శ్రమకుండా వెళ్తున్నావా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నావా, దేవుడు నిన్ను నన్ను విసర్జించలేదు, నిన్ను నన్ను వెలగొట్టలేదు. నీ పట్ల నా పట్ల జాలి కలిగి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల పట్ల జాలి పడిన దేవుడు నీకు నాకు తోడనాడు. నీ పక్షాన నా పక్షాన జాలి పడిన వాడికి వచ్చినాడు. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ చూపి, జాలిపడ్డాడు, దయ చూపించాడు. ఎందుకంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధన గుర్తొచ్చిందండి. ఎప్పుడు గుర్తొచ్చింది? ఎప్పుడైతే నా ప్రజలు, నా పిల్లలు ఒత్తిడిలో ఉన్నారు, శ్రమ గుండా వెళ్తున్నారు, కష్టం గుండా వెళ్తున్నారు, అయ్యో నేను వాళ్ళ సృష్టికర్తని, నేను వాళ్ళని ఏర్పరచుకున్న జనాంగం కాబట్టి ఇదిగో నేను వాళ్ళ వైపు చూడాలి, నేను వాళ్ళని కనికరిస్తా, జాలి పడతా, వాళ్ళని వినిస్తా కదా, విమోచిస్తా, విడుదల చేస్తా అని దేవుడు వాళ్ళు అడగక ముందే వెళ్తున్నాడు. కొంచెం మనం అడగక ముందు కూడా దేవుడు చేయడానికి సిద్ధపడ్డాడు. మనం దేవుడు చేస్తాడులే అన్న ఉద్దేశంలో వదిలేస్తే మనం దూరంగానే ఉంటాం. ఇక దేవుడు ఏం చేస్తాడు? వాగ్దానం ఇస్తాడు. ఆయన జాలిపడి, కనికరపడి మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి? మనం ఇక్కడ ఏమున్నామంట? ఒత్తిడిలో ఉన్నాము. ఒత్తిడిలో ఉన్న వారిని దేవుడు బయటకు తీసుకొని వచ్చినాడు. ఒత్తిడిలో ఉన్నాం, నష్టం. అందుకే వాక్యం ఉంటుంది, ఎవరు బాధ పెట్టారంట? ఇశ్రాయేలు వారిని మనల్ని బాధ పెట్టి
కలిగిన వారిని దేవుడు శిక్షిస్తాడు, బాధపడుతున్న వారిని దేవుడు కనికరిస్తాడు, కృప చూపిస్తాడు, దయ కలిగిన వాడు కాబట్టి మన పైన జాలి కలిగిన వాడు. అందుకే కొత్త నిబంధనలు మనం గమనిస్తే అనేక సార్లు దేవుడు ఏం చేస్తాడంట, ఎవరైతే 5,000 మంది వాక్యం వినడానికి వచ్చినప్పుడు వాళ్ళ పట్ల జాలి పడ్డాడు, కనికర పడ్డాడు. ఎందుకు? అరే 3 రోజులుగా వాళ్ళు భోజనం లేకుండా ఉన్నారు, నా వాక్యం విన్నారు, ఇది రైట్ కాదు. నేను వాళ్ళని శారీరక ఆత్మీయంగా వాక్యం విన్నారు, శారీరక వాళ్ళని నేను పోషించాలి. అది నా ఉద్దేశం. సో ఈరోజు మనం ఏ విషయమైనా బాధపడుతున్నట్లయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచబడును గాక. బాధ పెట్టిన వారిని, బాధపడుతున్న పరిస్థితిలో దేవుడు కనికరించి, కృప చూపించి, దయ కలిగిన వాడు మనల్ని ఆ బాధ అనే ఒత్తిడి నుంచి తీసుకొచ్చి మనల్ని సంతోషం అనే స్థాయికి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎందుకు? దేవుడు మన హృదయ అంతరం ఎరిగినవాడు, మన హృదయ వైఖరి ఎరిగినవాడు, మన స్థితిగతులు ఎరిగినవాడు. దేవుడు మనల్ని గమనించేవాడు. కాబట్టి ఈరోజు మనం నూతన సంవత్సరం అనుభవిస్తున్నట్లయితే ఈ నూతన సంవత్సరం కూడా దుఃఖము, బాధ, వేదనతో కానీ ఆనందము, సంతోషం, ఉత్సాహంతో మనం అనుభవించాలని దేవుడు మనకి సజీలత నుంచి దేవుడికి నూతన సంవత్సరం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. కీర్తనలు 78వ కీర్తన 38వ వచనం. 78వ కీర్తన Psalm 78 verse 38. 78 verse 38. అయితే ఆయన వాత్సల్యత సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకునేవాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? బట్ హీ బీయింగ్ ఫుల్ ఆఫ్ కంపాషన్ forgave their iniquity and destroyed them not, yea, many a time turned he his anger away and did not stir up all his wrath. ఏం చేస్తాడంటే అనేక సార్లు కోపం కలిగిన వాడు. కోపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మనము దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళినప్పుడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసినప్పుడు తనకి చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేశాడంట? తన కనికరం బట్టి తన కోప ఉగ్రత మన పైన రాకుండా ఏం చేశాడ? బికాస్ ఆఫ్ హిస్ కంపాషన్. అందుకే ఇక్కడ ఏమంటుందండి? అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. ఏం చేస్తాడంట? మనము చేసిన దోషము, తప్పులని పరిహరించిన వాడు, కడిగి పరిశుద్ధపరిచి ఇంకొక అవకాశం ఇచ్చి నీతిమంతులుగా మనం నిలబెట్టినందుకు మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తన ఉగ్రత ఏ మాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకునేవాడు. తన ఉగ్రత మన పైన అంటే చాలాసార్లు కోపం వచ్చిందండి. చూడండి, దేవుని కోపము గమనిస్తే చాలాసార్లు తన ప్రజలు తన నుంచి దూరం వెళ్ళినప్పుడు శత్రువులకు అప్పగించిన పరిస్థితులు చాలాసార్లు చూసినాం. శత్రువులకు అప్పగించినప్పుడు ఏం చేశారంటే శత్రువులు సమస్తం దోచుకొని వెళ్ళినారు. దేవుడికి మొరపెట్టుకుంటే కానీ దేవుడు మరి వాళ్ళ వైపు తిరగలేదు. కోపపడతాడండి. కానీ ఏమన్నాడు? తన కనికరం ఏం చేస్తాడంట? తన కోపాన్ని ఆర్పుతున్నది. తన కోపం ఎవరు ఆర్పుతున్నారు? తన కనికరమే, తన జాలినే, తనని ఆర్పి ఏం చేశాడు? ఎవరి పట్ల? మన పక్షాన, మన పట్ల కృప చూపించిన వాడి కూర్చున్నాడు. హిస్ కంపాషన్స్ ఫెయిల్ నాట్. తన వాత్సల్యత ఎడతెగగా నిలుచును, ఏమాత్రము తొలగిపోదు. ఎంతైనా నమ్మదగిన వాడు. ఓ దేవా, నీవు నా పట్ల ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి నీ వాత్సల్యత నా పట్ల ఎడతెగగా నిలుచును. ఎవరి అనుభవం అండి? కీర్తనకారుడు అనుభవం. కీర్తనకారుడు ఒక రాజులో ఉండి సమస్తం అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఎంతమంది శత్రువులు వచ్చినా తన పాపంలో పడిపోయిన, పాపం చేస్తే కానీ తన నాశనం చేయలేదని శిక్షించినాడు, నాశనం చేయలేదు. ఇంతవరకు దానిని నేను చాలాగా ప్రేమించాను, నా హృదయాంశంగా నేను భావించినాను, కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావు, నువ్వు చేస్తావు అనుకోలేదు, నువ్వు చేస్తావు.
ఒక కుటుంబాన్ని నాశనం చేస్తావు. నీకు నాకు చెల్లని చెప్పట్లేదు. కనికరపడి తను చేసిన తప్పుని క్షమించి అవకాశం ఇచ్చినది. ఎవరి శత్రువుల చేతిలో పడకనా నేను నీ చేతిలో పడటం క్షేమం కాబట్టి నువ్వు నన్ను ఏమైనా చేసుకో, నేను పశ్చాత్తాపడుతున్నాను. కాబట్టి దేవుడు తనని దర్శించి తన నూతన అభిషేకం కుమ్మరించి దేవుడు తన పట్ల ప్రణాళికలు సంపూర్ణంగా నెరవేర్చినాడు. తన హృదయ వాంఛేది నేను దేవుని మందిరం కట్టాలి అన్న వాంఛ. బహుశా దేవుడు తనకి అప్పగించేవాడు, కానీ చేస్తే తప్పు కారణముగా నీ తర్వాత సంతానము ఏం చేశారంటే నీ తర్వాత సంతానము నీ తర్వాత సంతానము వారు యుద్ధము చేయకుండా రక్తం చిందించకుండా నేను వాళ్ళ పక్షాన నిలబడతాను అన్న ఆలోచన కలిగిన వాడు వచ్చినాడు. ఏమైనా గమనిస్తే ఏమన్నాడు? తన ఉగ్రతను ఏమాత్రమును రేపకునగా పలుమారు కోపము అణుచుకొని వాడు. పలుమారు అంటే ఒకసారి రెండుసార్లు కాదు, టైమ్ అండ్ అగైన్. దట్ ఇస్ వాట్ ఇంగ్లీష్లో అదే మాట్లాడలేదు. మెనీ అండ్ టైమ్ టర్న్ హిస్ యాంగర్ అవే. చాలాసార్లు తన కోపము మన పట్ల నుంచి ఏం చేశాడంట? తొలగిపోయాను. తన కోపం ఎంతసేపు నాకు తెలుస్తుంది? క్షణం మాత్రమే. అంటే ఆ క్షణం మాత్రం కోపంలో మన పైన నిజంగా ఆ కోపంతో ఉన్నట్లయితే మనం దేనికి పనికి రాకుండా పోతుంది. కానీ ఆ క్షణం కూడా ఏం చేశాడో తట్టుకొని తన ఉగ్రత మన పైన రాకుండా కాపాడిన వాడు దేవుడు. ఏం గుర్తు చేసి ఈరోజు నా వాత్సల్యత నీ పట్ల ఎడతెగగా నిలుచును. మరి కీర్తనలు 86వ అధ్యాయం 15వ వచనం గమనిస్తాం. కీర్తనలు 86వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా నీవు దయా దాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండిన వాడవు. But thou, O Lord, art a God full of compassion and gracious, long-suffering and plenteous in mercy and truth. దయా దాక్షిణ్యములు కలవాడు. ఇంగ్లీష్ కదా ఫుల్ ఆఫ్ కంపాషన్, నాట్ హాఫ్ కాదు, కొద్దిగా కాదు, సగం కాదు, సంపూర్ణంగా జాలి పడిన వాడుగా ఉంటున్నాడు. కృపా కనికరం చూపెట్టిన వాడుగా ఉంటున్నాడు. But thou, O Lord, art a God full of compassion and gracious. ప్రభువా నీవు దయా దాక్షిణ్యము గల దేవుడవు, శాంతులవు, కృపా సత్యములతో నిండిన వాడవు. మన బ్రతికిన కాలం కూడా దేవుని కృప, దేవుని మంచితనం మనల్ని వెంబడించాలని వాక్యంలో రాయబడ్డది. His mercies and goodness will follow me all the days of my life. కృపా సత్య సంపూర్ణుడకు దేవుని మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ఆ దేవుడు నీ పట్ల నా పట్ల ఒక నూతన సంవత్సరం ఇచ్చి నీకు నాకు వాగ్దానం ఇచ్చి నేను ఎంతైనా నమ్మదగిన వాడిని. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనము దేవునితో అన్యుల సహవాసం కలిగి ఉండాలి. అదే కీర్తనలు 111 4వ వచనం గమనిస్తాం. అంటే ఒకే మాట పదే పదే మనం గుర్తు చేస్తామండి. కీర్తనలు 111 4వ వచనం. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచన నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు. ఏమన్నాడు? యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, ఫుల్ ఆఫ్ కంపాషన్. పదే పదే ఎందుకు రాశాడంటే దావీదు మహారాజు ఆయన బ్రతికిన కాలం అంతా కూడా ఎన్నో యుద్ధాలు చేస్తాడు. దాదాపు 40 సంవత్సరాలు ఇస్రాయేలుని ఏలిన తర్వాత ఎన్నో యుద్ధాలు చేస్తాడు. ప్రతి యుద్ధంలో కూడా దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, దేవుని వాత్సల్యతని, దేవుని నమ్మకత్వాన్ని అనుభవించినవాడు. కాబట్టి ఈ 150 దావీదు కీర్తనలో అనేక సార్లు ఇదే నేను కొన్ని అంశాలు తీసుకున్నాను. అనేక సార్లు ఫుల్ ఆఫ్ కంపాషన్ అనే మాట రాయబడింది. హిస్ కంపాషన్ స్పేరింగ్ నాట్. ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచును. ఆయన కనికరపడి, అందుకే వాక్యం ఏమో స్టార్ట్ చేశాడు? ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను
నియమించినాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. జ్ఞాపకార్థం అంటే తన నామము బట్టి మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను ఎంతైనా నమ్మదగిన వాడిని. కీర్తన 145 అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 145 అధ్యాయం. యెహోవా దయా దాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాక్షేమము గలవాడు. Amen. So the Lord is gracious and full of compassion, slow to anger and of great mercy. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ఇక్కడ ఇంగ్లీష్లో స్లో టు యాంగర్ అండ్ ఆఫ్ గ్రేట్ మర్సీ అని ఉందండి. అనుకునే ఎగ్జాంపుల్ మన భాషలో తిట్టడానికి ఆలస్యం చేస్తాడు, ప్రేమించడానికి తొందరపడుతున్నాడు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే కోపం వచ్చి ఏం చేస్తాము, వెంటనే తిట్టేస్తాం. మన స్వభావం అది. కానీ దేవుడు చేస్తాడు, తిట్టడానికి కూడా అంటే గద్దించడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తున్నా అనుకుందాం. అంటే స్లో టు యాంగర్ అండ్ ఆఫ్ గ్రేట్ మర్సీ. చూడండి ఉదాహరణ, ఇంతకుముందు ఈ దావీదు గురించి మాట్లాడాం. దావీదు తప్పు చేస్తే వెంటనే బట్ దేవుడు దావీదుతో అనేక సార్లు మాట్లాడినాడు. మరి వెంటనే దేవుడు దావీదును తప్పు చేయొద్దు, ఇది నీ పని కాదు, నువ్వు రాజువి అని గర్తించకుండా అంత చేసిన తర్వాత ఎవరు పంపించాడు? ప్రవక్తను పంపించాడు. వెంటనే తన ఉగ్రతలో నడిపించలేదండి, అవకాశం ఇచ్చినాడు తన తప్పు తెలుసుకోవడానికి. ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు. తప్పు చేసి నోరు మూసుకొని కూర్చున్న వ్యక్తి దగ్గరికి ప్రవక్త వచ్చేసరికి ప్రవక్త కూడా డైరెక్ట్ దావీదు ఏమైనా ఇట్లా చేసినావు, నువ్వు ఇంత పెద్ద రాజు అనుకొని నువ్వు తప్పు చేసినా డైరెక్ట్ చెప్పట్లేదండి. ఒక కథ భాగం చెప్పి దానికి తెలిసేలాగా, అర్థమయ్యేలాగా స్లో టు యాంగర్. ఆ గాడ్ ఈజ్ స్లో టు యాంగర్. మనం అనేక తప్పులు చేసేవాడు, చేయట్లేదు కాదు, చేసినప్పుడు పడిపోయినాం. బికాజ్ ఈ స్లో టు యాంగర్. కాబట్టి ఈరోజు ఇంకా మనము తన కృప కనికరం బట్టి మనం ఈరోజు అనుభవిస్తున్నాం. వీ హ్యావ్ సీన్ దిస్ డే. ఈరోజు ఎందుకు చూసినాము? మనం పరిశీలించుకుంటే మనం చేసిన తప్పుల కారణంగా, మనం చేసిన పాపం కారణంగా ఈరోజు నేను బ్రతుకుండొద్దు. అనేక మంది నీతిమంతులు ఒట్టిగా చనిపోయినారు. వాళ్ళ కారణంగా నేను చనిపోతే బాగుండు అన్న ఆలోచన తప్పకుండా వస్తుంది. అయినను ఏంటంటే ఈ స్లో టు యాంగర్, గ్రేట్ ఇన్ మర్సీ. కృప సత్య సంపూర్ణుడు దేవుడు. ఆమేన్. విలాప వాక్యం 3వ అధ్యాయం 32వ వచనం. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 32వ వచనం గమనించండి. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. బట్ దో హీ కాజ్ గ్రీఫ్, యెట్ విల్ హీ హ్యావ్ కంపాషన్ అకార్డింగ్ టు ద మల్టిట్యూడ్ ఆఫ్ హిస్ మర్సీస్. ఆమేన్. ఆయన బాధ పెట్టినను, ఆమేన్, ఏమని గుర్తు చేశాడంటే దేవుడు మనల్ని బాధ పెట్టినా ఏమని గుర్తు చేస్తున్నాడు? తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. కొంచెం కృప కాదండి, గ్రేట్ మర్సీస్ హీ విల్ హ్యావ్ కంపాషన్. మన పట్ల కృప ఏంటంటే కృపా సమృద్ధిని బట్టి, గొప్ప కృపను బట్టి మన పట్ల ఇంకా జాలి కలిగిన వాడు. ఎప్పుడు చేస్తున్నాడు? ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఫర్ ద లార్డ్ విల్ నాట్ కాస్ట్ ఆఫ్ ఫర్ ఎవర్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ మర్సీస్. బట్ దో హీ కాజ్ గ్రీఫ్. ఎవరండి? మనము దేవుని బాధ పెట్టినా, బాధ పెట్టలేదా ఎప్పుడు చెప్పుకోలేమండి. ఎన్నోసార్లు తెలిసి తెలియగానే మనం దేవుని బాధ పెడుతూనే ఉన్నాం. ఆ బాధ పెడుతున్న పరిస్థితిలో ఆయనను
ఏం చేశాడంట? తన కృపా సంపూర్ణతను బట్టి జాలి పడేను. జాలి కలిగిన వాడు మన పట్ల ఇంకా జాలి పడిన వాడిగా ఉంటాడు. సో ఏమంటుంది దేవా? జాలి పడిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు దేవుడు నాకు తోడై ఉండును గాక. నీతిమంతుడు నాకు తోడై ఉండును గాక. ఎంతైనా నమ్మదగిన వాడు నాకు తోడై ఉండునగా, నాకు నా కుటుంబానికి తన నమ్మకత్వం బట్టి ఈ సంవత్సరం మేము ఘనమైన సంవత్సరంగా మేము అనుభవించబోతున్నాము. ఏ కార్యమైతే జరగలేదు, ఈ సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మన హృదయం అంతరం ఎగినవాడు అండి. హృదయ వైద్యుని చూస్తున్నాడు. ఆ దుఃఖం, బాధ, వేదన తొలగించి దేవుని శాంతి సమాధానం మన కుటుంబాల హృదయంలో నింపబోతున్నాడు. మనము ద్వారం తెరవాలి. లేదని ఇంకా అట్లనే ఉంటాడంటే దేవుడు వదిలేస్తాడు. నాకు కావాలి అన్నప్పుడు దేవుడు ద్వారం తెరిచినట్లయితే నింపడానికి ఆసక్తి లేదు. ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు. బహుశా దావీదు మహారాజు దుఃఖపడుతుండొచ్చు. అరే నేను బహుశా తన తప్పు తెలుసుకొని ఒక మూల కూర్చొని ఏడుస్తుండొచ్చు. రాజు అని నేను ఎందుకు ఇంత పని చేస్తున్నాను, నేను ఎందుకు పడిపోయాను, అసలు నేను చేయకుండా ఉండాల్సింది కదా, ఒక ప్రాణ నష్టం చేశాను, ఒక కుటుంబాన్ని నాశనం చేశాను, అయ్యో దేవాన్ని మొరపెట్టుకుంటున్నావు అంటే తను కృంగిపోతున్న పరిస్థితిలో, ఆ డిప్రెషన్లో, ఆ ఒత్తిడిలో బహుశా చెప్పకపోయింది వచ్చండి. ఒక మానవుడుగా తప్పకుండా అంత మంచి వ్యక్తి తప్పు చేసి తప్పకుండా చేసిన తర్వాత ఆయన పశ్చాత్తాపడి దుఃఖపడి ఉండవచ్చు. బాధ వేదనలో ఉన్నప్పుడు దేవుడు దర్శించి గద్దించకుండా, శిక్షించకుండా ఏం చేశాడు? అవకాశం ఇచ్చి శిక్ష అనుభవించిన తర్వాత నూతన అభిషేకం తన పైన మళ్ళా కుమ్మరించి ఐ ఫౌండ్ డేవిడ్ మై సర్వెంట్ అని వాక్యం చదువుతున్నాండి. ఐ అనాయింటెడ్ విత్ హోలీ ఆయిల్. పరిశుద్ధత అయిన దేవుడు మరొకసారి అపరిశుద్ధత తొలగించి నీతిమంతులుగా మళ్ళీ స్థిరపరిచి పరిశుద్ధ తైలము తన పైన కుమ్మరించి పరిశుద్ధంగా చేసి ఏం చేశాడంట? తన ముందుకు నడిపిస్తూ వచ్చాడు. పదే పదే గుర్తు చేసి గర్దిస్తూ ఉండలేడు. గుర్తు చేసి నువ్వు చేసినప్పుడు నువ్వు తప్పు ఎరిగినవు, క్షమాపణ అడిగినవు, క్షమించి పక్కన పెట్టేసినావు. అందుకే వాక్యం రాయబడింది ఇవి ఫార్ యూ. అంతే ముందుకు వచ్చి గమనిస్తే చూడండి, మీకా 7:19 వచ్చి గమనిస్తాం. చివరిగా మీకా 7:19 వచ్చింది. ఆయన మరలా మన ఎదురు జారిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధంలో నీవు పడవేతును. ఏమంటున్నా వాక్యంలో? He will turn again. He will turn again. He will have compassion upon us. He will subdue our iniquities, and thou will cast all their sins into the depths of the sea. సముద్ర అగాధంలో మనం చేసిన పాపములు ఏం చేశాడంట? పారేస్తున్నాడు. ఎందుకు పారేస్తున్నాడు? అగైన్. He will turn again. ఆయన మరలా మన యందు జాలి పడెను. మరలా అంటే ఒకసారి జాలి పడ్డాడు సరిపోదా? మరలా జాలి పడ్డాడు. ఎందుకు? నేను మరలా పడిపోయాను కాబట్టి. నువ్వు ఎన్నిసార్లు మరలా పడతావో అన్నిసార్లు మరలా నీ పైన జాలి కలిగిన వాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మాటనైనా వెనక్కి తీసుకోడు. ఎందుకంటే ఏమని రాయబడ్డది? మై కంపాషన్స్ విల్ ఫెయిల్ నాట్, హిస్ కంపాషన్స్ ఫెయిల్ నాట్ అని ఎవరు రాశారు? విలాప వాక్యంలో ప్రవక్త రాయగలిగాడు. ఎందుకంటే ఆ కనికరాన్ని అనుభవించిన వ్యక్తి తను పరిశీలన, అదే దేవా నేను ఇన్నిసార్లు పడిపోయినా, ఇన్నిసార్లు విసర్జించిన, ఇన్నిసార్లు నేను వద్దనుకున్నాను, నీకు వెనుదిరిగినాను, ఇన్నిసార్లు అయినను యెట్. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి మాట రాయబడి ఏమైనాడండి? హీ విల్ టర్న్ అగైన్. మరలా నీ వైపు తిరిగి. హీ విల్ హ్యావ్ కంపాషన్ అపాన్ us. ఆయన వాత్సల్యత, ఆయన కనికరం మన పైన తిరిగి కుమ్మరిస్తూ ఉంటాడు. హీ విల్ సబ్డ్యూ ఆర్ ఇనిక్విటీస్. మన దోషములను అణిచివేయును. దేవుడేమో మన దోషాలు అణిచివేస్తాంటే మనం ఇంకా పైన కనిపించేలాగా పెట్టుకుంటాం. మనం దాన్ని ఇంకా గుర్తు చేస్తున్నాం. నిన్ను నన్ను క్షమించే దేవుడు క్షమించి సముద్ర అగాధంలో పడేస్తా అన్న దేవుడు మనం ఏం చేస్తామంట? అగాధంలో పడేస్తే మనం చూసుకోలేం కాబట్టి తిరిగి పైన తేటగా కనిపించేలాగా మనం ఉంచుకుంటున్నాం. వాక్యాన్ని బట్టి మరి దేవుడు క్షమించి మర్చిపోతున్నప్పుడు మనము క్షమించి మర్చిపోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటుంది. అందుకే ఆ ప్రభు ప్రార్థన ఏమైనా గుర్తు చేయబడేది?
నా దోషములను నీవు నన్ను క్షమించాడు, నేను ఇతరులను కూడా నేను క్షమించాను. ఫర్గివ్ దోస్ హూ హావ్ ఫర్గివ్ యూ. ఫర్గివ్ మై ట్రెస్పాసెస్. గాడ్ యు ఫర్గివ్, యు డోంట్ ఫర్గివ్. మనం క్షమించకపోతే మనం క్షమాపణ పొందుకోలేమని వాక్యంలో రాయబడ్డది. మనం క్షమిస్తాము, ప్రార్థన చేస్తాము, అక్కడితో వదిలేస్తే ఎందుకంటే అగాధంలో మనం కూడా ఆ దోషాన్ని అక్కడ ఉంచాలి. ఎన్నిసార్లు తొమ్మిది తీసినా మనకేం రాదండి. మరి దేవుడు తొమ్మిది తీస్తామంటే తప్పకుండా మన దేవునికి అదే కనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడు? తన కృపని, తన ప్రేమని ఏం చేసిన? హీ కవర్డ్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. తన ప్రేమ, తన రక్తము మన ప్రతి పాపం నుంచి కడిగి పరిశుద్ధపరిచి అగాధ జలంలో మన పాపం అక్కడ కూర్పిస్తున్నాడు. మనం చూడడానికి అవసరం లేదు. ఈరోజు మన సముద్రం దగ్గర వెళ్తే మనకు కనీసం పైన నేల కనిపిస్తుందండి, కింద భూమి, కింద ఇసుక ఏమీ కనిపించదు, ఒక గవ్వ కూడా కనిపించదు. చాలాసార్లు బీచ్లో వెళ్ళినప్పుడు గవ్వలు ఎత్తుకోవడానికి అందరికీ అలవాటే, గవ్వలు దొరుకుతాయి. చూస్తే కనిపిస్తే ఒక్క గవ్వ కనిపించదు. అలా తాగుతూ ఉంటాయి, తడిమి తీసుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ వాక్యం గమనిస్తే ఎందుకు అగాధం నివేసిన మన పాపాన్ని, మన దోషాన్ని? ఎందుకంటే తన ప్రేమ హెచ్చింపబడాలి కాబట్టి, తన వాత్సల్యత హెచ్చింపబడాలి కాబట్టి, తన కనికరం హెచ్చింపబడాలి కాబట్టి. ఎంతైనా నమ్మదగినవాడు, నమ్మకంగా ఉన్న దేవుడు నీ పాపం నా పాపం ముందు కనిపిస్తుంటే పాపమే కనిపిస్తుంది. ఇక తను మేలు ఎప్పుడు చేస్తాడు? నా పట్ల మేలు కలగాలంటే నా పాపం కనిపించదు. నీకు నిజంగా ఎవరైనా శత్రువు ఉన్నట్లయితే ఆ శత్రువుని నువ్వు మళ్ళీ ప్రేమించి వారికి సహాయం చేయాలంటే వాడు మనకి చేసే నష్టం పక్కన మర్చిపోతేనే మళ్ళీ మేలు చేయగలుగుతాం. తప్పకుండా అందరం ఒక అనుభవం ఉన్నామండి. మేలు చేయాలి, నష్టం చేసే వాళ్ళకి నేను మేలు చేయాలంటే నష్టం చేసే వాళ్ళకి క్షమించి పక్కన పెడితే అది మర్చిపోతే మేలు చేయగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం, క్షమించగలుగుతాం. మర్చిపోకపోతే మనం క్షమించలేము, ప్రార్థించలేము, మనం ముందుకు వెళ్ళలేము. ఇక దేవుడు ఏం చేస్తాడు? మనం తప్పు చేసాం, క్షమించాడు. స్లో టు యాంగర్, గ్రేట్ ఇన్ మర్సీ, హీ విల్ యట్ టర్న్ అగైన్. నీ వైపు, నా వైపు, మన వైపు తిరిగి ఇదిగో ఒక నూతన క్రియ చేస్తాను. ఎంతైనా నమ్మదగిన వాడు. సో ఈ సంవత్సరం మన ఇచ్చిన వాగ్దానం మన పట్ల ప్రతిరోజు నెరవేర్చబడుగాక. అందుకే మనం చెప్తున్నాను, ప్రతిరోజు లేచిన వెంటనే దేవా ఇదే దినం ప్రభు చేసినది నేను ఉత్సహిస్తుంది, గానం చేసేది. ఎంతైనా నమ్మదగిన వాడివి నా పట్ల, నా కుటుంబం పట్ల, సంఘం పట్ల. ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనది. ప్రతి విషయంలో కూడా దేవా నీ నమ్మకత్వం నా పిల్లలపై చూపెడు, నీ నమ్మకత్వం నా ఉద్యోగం చూపెడు, నీ నమ్మకత్వం నా కుటుంబ సభ్యులపై చూపెడు. నీ నమ్మకత్వం బట్టి ఇక రక్షణ లేని వారికి ఒక అవకాశం ఉంది. నువ్వు కనికరుడు కాదు, కానీ నువ్వు కనికరపడి రక్షణ లేని వాళ్ళు చనిపోవద్దు. ఎన్నిసార్లు చెప్పినా నమ్మకపోవచ్చండి. ప్రార్థించాలి దేవా వాళ్ళు చనిపోక ముందు రక్షింపబడాలి. ఎవరు కూడా రక్షణ అనుభవం లేకుండా, రక్షింపబడకుండా, యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించకుండా చనిపోవద్దు. మనతో వినకపోతే ఎవరైనా ఒక్క ద్వారా ఖచ్చితంగా వాక్యం వింటారు. ఎంత మొండి వారైనా ఒకరోజు కాకపోతే ఒకరు తప్పకుండా వాక్యం వింటారు. ఆ వాక్యం వినడానికి మనం కన్సిస్టెంట్గా ప్రతిసారి ఎడతెగగా మనం ప్రార్థన చేయాలి. అందుకే వాక్యం రాబడదు, ఎడతెగగా ప్రార్థన చేయాలి. ప్రే వితౌట్ సీజింగ్. ప్రార్థన చేస్తే ఏం గెలవగలుగుతాము? ఎంత మూర్ఖునైనా మనము గెలవగలుగుతాం. దానియేలు ఆ రాజులో ఉన్న మూర్ఖత్వము, లేదంటే రాజ్యంలో ఉన్న మూర్ఖత్వం ఏంటంటే దానిలో తప్పు చేయలేదు, ఎవరు దేవుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, వానికి ఎందుకు మాట? అలాగే నష్టం చేసినా ఏం చేయలేదు, కీడు చేయలేదు, మేలే చేస్తూ ఉన్నాడు. నా దేవుడు నేను వేరే చేస్తున్నాను, నేను ఒక బానిసగా వచ్చినాను, మీ దేవుడు నేను ఎందుకు మొక్కాలి? నేను ఒక దేవుడిని నమ్ముతున్నాను, నా దేవుడిని నేను నమస్కరిస్తున్నాను, నా దేవుడిని ఆరాధించుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. మీకేంటి ప్రాబ్లం? ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో ఏమైందంట, ఎంతైనా నమ్మదగిన వాడు వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు? త్రోసి పారేస్తాడు. నువ్వు దేవుని విషయంలో, దేవుని పక్షాన నువ్వు నమ్మకం ఉన్నట్లయితే చాలు. కష్టమా, నష్టమా, దుఃఖమా, బాధ, వేదన, సంతోషం అన్నిట్లో నువ్వు దేవుని విషయంలో నమ్మకం ఉంటే దేవుడు కూడా నీ విషయంలో నమ్మకం ఉంటాడు. ఒక నిజంగా దానియేలు భయపడి ఆ 30 రోజులు ప్రార్థన చేయకున్నట్లయితే ఈరోజు తనకు వచ్చిన ధ్యానించేవారు కాదు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దానిని గుర్తు చేసుకున్నట్లయితే దానిని చేసిన క్రియను బట్టి గుర్తు చేస్తున్నాడు.
శత్రుఘ్న మేషక అబేద్నెగో చేసే క్రియను బట్టి గుర్తు చేసుకోవాలి. మన నిజం ఒక క్షణం మొక్కినట్లయితే ఏమవుతుందో దేవుడు క్షమించేవాడు కదా. ఆ ఒత్తిడిలో మొక్కకుండా దేవుడిని కనపరిచారు కాబట్టి ఈరోజు వాళ్ళని గుర్తు చేసుకుంటాం. సో ప్రజలు మన తర్వాత మన జనరేషన్ మనల్ని గుర్తు చేసుకుంటే మనం ఏదైనా ఘనమైన కార్యం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. చేసే దేవుడు తప్పకుండా మనల్ని మనం చేసే క్రియను బట్టి మనం హెచ్చింపబడతాము. ఆ హెచ్చింపు ఏం చేశాక అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుడు ఏ విధంగా యోసేపుని హెచ్చించడం, యోసేపు హెచ్చింపబడినందుకే కుటుంబము రక్షించుకున్నాడండి. యోసేపు హెచ్చింపబడకపోతే ఆ కుటుంబం కూడా కరువులో చనిపోయిన వారు. అన్నదమ్ములను కాపాడుకోగలిగినాడు, తండ్రిని కాపాడుకోగలిగాడు, ఆ ప్రాంతాన్ని కాపాడాడు, ఆ దేశాన్ని ఏ దేశం అయితే ద్వేషించిందో, ఏ దేశం అయితే చెరసాల వేసిందో, ఏ దేశంలో అయితే బానిసత్వంలో ఉన్నాడో అదే దేశంలో ప్రధానమంత్రి, అదే దేశంలో హెచ్చింపబడ్డాడు, ఆ దేశాన్ని కాపాడగలిగినాడు. ఎందుకు? దేవుని విషయంలో ప్రతి స్టేజ్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఎంతైనా నమ్మదగిన వాడు. యోసేపు పట్ల నిరూపించాడు, నీ పట్ల నా పట్ల కూడా నిరూపిస్తాడు. హల్లెలూయా. దేవుడు కొద్ది మంటలు దీవించింది కాక. ఆమేన్.